బాడీ పరంగా ట్రాన్స్ఫర్మేషన్, రోల్ పరంగా ఆ డెడికేషన్ అండ్ ప్రతి పాత్రలో ఆ ఇంటెన్స్. సో శర్వా ప్రస్థానం నుంచి సో రన్ రాధా రన్ నుంచి నారి నారి నడుమ మురారి వరకు శర్వా వారే వా అంటూనే ఉంటారు మీరు ఎప్పుడు కనిపించినా. సో బైకర్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న శర్వా గారు మాట్లాడే ముందు అభిలాష్ గారు ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు. సార్ మీరు ఎప్పుడైనా హీరోనే సార్, అప్పుడైనా ఇప్పుడైనా మాకు ఎప్పుడు హీరోనే సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు మన హీరోకి బైకర్గా మనల్ని పలకరిస్తున్న శర్వా గారికి చేద్దాం మైక్. హలో హలో వాట్ బాయ్స్, మీడియా మిత్రులకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. సార్ మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు సీనియర్స్ తర్వాతే మేము సార్, ఎప్పుడో మీరే ముందు మేము వెనకాల నడుస్తూ ఉంటాం. సో మీ పైగా ఏ మాత్రం జలసే లేదు నాకు. మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ అది మీరు నాకు చాలా ఇష్టం. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. ఎప్పుడు సీనియర్సే అంతే. అంతే 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 మాట్లాడండి. రాజన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పింది 200% రైట్ అన్న. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అందరికీ తెలుసు. అండ్ ఇలా స్క్రిప్టులు రాంచి వాళ్ళు వర్క్ చేసి ప్రతిరోజు ప్రొడ్యూసర్ సినిమా సెట్లో ఉండి దగ్గరుండి చూసుకుంటే ప్రొడక్షన్లు పెరగవు, మంచి సినిమాలు తీయగలరు. సో 200% అన్న. బికాజ్ నాకు బాగా గుర్తు శతమానం అప్పుడు పాటలన్నీ దగ్గర కూర్చుని రాంచుకుంటూ ఉండేవాడు. సో దట్ ఈస్ ద డెడికేషన్ దట్ ఎ ప్రొడ్యూసర్ నీడ్స్, అండ్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ ఆల్ యూ గైస్. అండ్ అలానే వంశాన ఎప్పుడు ఈవెన్ అన్ని సాంగ్స్ ఆయనే కొట్టించుకుంటాడు, రాయించుకుంటాడు. బాయ్ వంశీ బాయ్. సో వాసు గారు మీరు కూడా అలా చేస్తారని తెలుసు. సో ఇలా ప్రొడ్యూసర్లు మీరు మాకు కొంచెం వెనకాలండి మంచి కథలు పంపించి బడ్జెట్లో తీసి మీ డబ్బులు సంపాదించుకుని అందరూ బాగుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆనందించేది మా హీరోలమే. అండ్ ఇప్పటికి ఇంకా మేము మా టీం గురించి నేను పొగుడుకోం. ఒకటి చెప్తా, మొన్న చెప్పి హిట్ కొట్టా, ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నా. ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత గొప్ప సినిమా తీసాం. April 3rd కలుద్దాం, అప్పుడు మాట్లాడతా దాని సంగతి ఏంటో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి మొత్తం బైక్ టూర్ ఉండబోతుంది అనమాట. చెన్నై, బెంగళూరు, ఆంధ్ర సైడ్ అంతా రేపటి నుంచి బైక్ మీద వెళ్ళబోతున్నారు అందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా కాదు, చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. మీ లుక్ అంతా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, ఆ గ్లో కనిపిస్తుంది అనమాట. ఓకే శర్వ గారు, మీ ఫస్ట్ బైక్ మీకు గుర్తుందా? ఏ కలర్? బ్లాక్ కలర్. పర్ఫెక్ట్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. ఒక 10 minutes అలా Q&A సెషన్ చేద్దాము.